వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్ని మత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవల కాలంలో తిరుమలగిరిలో అనేక వివాదాస్పద అంశాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డు వివాదం, రాజకీయ నేతలు వివాదాస్పదంగా మాట్లాడడం చర్చకు దారితీసింది. ఫోటోషూట్లు, రీల్స్ చేయడం కూడా రచ్చగా మారింది. పవిత్రమైన తిరుమల కొండపై నాన్ వెజ్ ఆనవాళ్లు దొరకడం, అన్యమత ప్రచారం కూడా తిరుమలలో వివాదాస్పద అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ప్రస్తుతం టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల శ్రీవారి కైంకర్యాలలో ఎక్కడా కూడా లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటుంది. ఇటీవల కొత్తగా టీటీడీ బోర్డును సైతం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బిఆర్ నాయుడు టీటీడీకి చైర్మన్గా ఉన్నారు. అయితే తాజాగా టీటీడీలో ఉన్న అన్యమతస్థులను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతగా 18 మంది అన్యమతస్థులను ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు. టీటీడీలో ఉన్న అన్యమతస్థులు స్వచ్ఛంగా ఇతర శాఖల్లోకి లేదా రిటైర్మెంట్ తీసుకోవచ్చని టీటీడీ స్పష్టంగా తేల్చి చెప్పింది. తొలి విడతగా టీటీడీ అన్యమతస్థులు 69 మంది ఉన్నట్లు ఒక జాబితా రూపొందించింది. మొత్తంగా చూస్తే 300 మంది వరకు ఇతర శాఖల్లో కూడా పనిచేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి ఆదాయంను జీతాలుగా తీసుకుంటూ స్వామివారిపై నమ్మకం లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా అన్యమత ప్రచారం సాగిస్తున్న వారిపై టీటీడీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇక మీదట స్వామివారి సేవల్లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా వదిలేది లేదని టీటీడీ స్పష్టం చేసింది.